నేను అడిగింది సచివాలయం మొత్తం చెప్పమంటున్నాను, లేకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది రేపటి నుంచి. సచివాలయం వారిగా వర్కౌట్ చేయాలి మీరు. ఇంకా నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు ఫాలో కావడం. సచివాలయం లాస్ట్ యూనిట్. నేను ఎక్కడికి వచ్చినా సచివాలయమే రివ్యూ చేస్తా. ఓకే, ఈరోజు ఈ ఊరే ఇది, అంతేనా? నేను సచివాలయం పెట్టమన్నా. పంచాయతీ లేదు కూడా. పంచాయతీ, సర్పంచ్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, సచివాలయం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 17 మందికి మరుగుదొడ్లు లేవన్నారు, 13 మందికి ఇండ్లు లేవన్నారు, ఇంకా పింఛన్లు కావాల్సిన వారు అర్హత ఉంటే 30 మంది అన్నారు, రేషన్ కార్డు ఒకటి కావాలన్నారు, కరెంటు 4 కావాలన్నారు. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా